కాకినాడ నగరపాలక సంస్థ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 20 ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ జి భావన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. అర్జీలన్నింటిపై సమగ్ర విచారణ చేసి ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సుధాకర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి పృథ్వీచరణ్, మేనేజర్ కర్రి సత్యనారాయణ, హార్టికల్చర్ ఏడీ సిరిల్, టీపీఆర్ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు. దానికి ఏరియా అకౌంట్స్ అప్లై చేయడానికి సర్వే రిపోర్ట్ అప్లై చేశాను. సర్వే రిపోర్ట్ పెట్టాను ఫిబ్రవరిలో మేడం. సో గుడ్ మార్నింగ్. టుడే అట్ కేఎంసీ గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది. నేను అండ్ అందరూ ఏడీసీ గారు అండ్ అందరూ సెక్షన్ హెడ్స్ ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఇప్పుడు వరకు టోటల్ 20 గ్రీవెన్సెస్ మాకు వచ్చినాయి. అందులో పెండింగ్ పేమెంట్ సంబంధించి ఒక 10 గ్రీవెన్సెస్ వచ్చినాయి. తర్వాత టీపీఆర్ఓ సెక్షన్ సంబంధించి 3, అందులో 1 టెడ్కో సంబంధించి అండ్ 2 హౌసింగ్ సంబంధించి వచ్చింది. తర్వాత 4 గ్రీవెన్సెస్ కేమ్ రిగార్డింగ్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అండ్ 1 గ్రీవెన్స్ ఒక గుడికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చింది. తర్వాత 1 స్ట్రీట్ లైటింగ్కి అండ్ 1 పార్క్ డెవలప్మెంట్ చేయడానికి ఒక గ్రీవెన్స్ వచ్చింది. సో ఇన్ టోటల్ 20 grievances have come. All grievances have been marked to section heads and they are on the way to resolve the grievances. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జిల్లా పరిషత్ సిఈఓ వివి లక్ష్మణరావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, కేఎస్ఈజెడ్ ఎస్డిసి కెవి రామలక్ష్మి, సిపిఓ త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు అర్జీలు ఇవ్వడానికి ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosan.ap.gov.in వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి సమాచారం తెలుసుకోవాలి అన్నప్పుడు 1100కి నేరుగా కాల్ చేయవచ్చునని కాకినాడ జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్జీదారుల అర్జీలు పరిష్కరించేటప్పుడు జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే అండర్స్మెంట్ వేయాలని ఆయన సూచించారు. సక్రమంగా పరిష్కరించని వాటిని 2 స్థాయిలలో ఆడిట్ జరిపి మరలా రీఓపెన్ చేస్తారని, అలా ఎక్కువ దరఖాస్తులు రీఓపెన్ చేసిన శాఖ అధికారులకు మెమోలు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పెన్షన్లు, బియ్యం కార్డ్ మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిట్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు, ఆన్లైన్ నమోదు, రీసర్వే, ఆక్రమణల తొలగింపు, మత్స్యకార భరోసా, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం 439 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. చల్ల అలాంటి వాటిలో వచ్చేదే ఎప్పుడో ఒకసారి గ్రీవెన్సెస్ 2 వారాలకు 3 వారాలకు ఒకటి వస్తుంది. అలాంటి వాటిలో మెమో తెచ్చుకుంటున్నామంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అది మాత్రం ఐ విల్ టేక్ ఇట్ సీరియస్. రెగ్యులర్ డిపార్ట్మెంట్స్ ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్, కొంత గ్రే ఏరియాస్ ఉంటాయి, కొన్ని చేయలేకపోవచ్చు, మనం ఇచ్చిన ఎండార్స్మెంట్స్కి అవగాహన ఉందో అవగాహన లేకనో చూసుకోకుండా పోయిండొచ్చు. బట్ కొన్ని డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ వెరీ లెస్ లోడ్ ఆల్సో ఆర్ నాట్ అప్లోడింగ్ అటాచ్మెంట్స్ రెగ్యులర్లీ. దయచేసి అర్థం చేసుకోండి, నేను మీటింగ్ పెట్టినా పెట్టకపోయినా నా దగ్గరికి సంతకాలకు వచ్చినప్పుడు నేను అది ఎవరికి ఇస్తున్నామేమో చూసే పెడతాను. నేను ఏ గ్రీవెన్స్ వల్ల దేనికి వస్తుంది. సో
ప్లీజ్ అండర్స్టాండ్, ఐ అండర్స్టాండ్ దట్ మెసేజ్. అండ్ మీకు ఎవరైతే మెసేజ్ పంపిస్తుంటారో ఈ ఎక్కడ పెండింగ్ ఉంది ఏముందో ప్రతి మెసేజ్ నాకు వస్తుంది అంతే కదా, నాకు వచ్చిన తర్వాత నేను ఫార్వర్డ్ చేస్తాను కదా. సో దయచేసి ప్లీజ్ అండర్స్టాండ్, జస్ట్ బికాస్ ఐఎమ్ నాట్ సిట్టింగ్ ఇన్ దట్ రివ్యూ దట్ డజంట్ మీన్ దట్ ఐ డోంట్ నో. I understand, I know some areas where we have to improve, I know some areas where we are doing well. So దయచేసి ప్లీజ్ అండర్స్టాండ్ ఆల్ HODs, మీరు మెమోస్ వరకు పెట్టుకోకండి. దేర్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఈచ్ ఆఫ్ యూ టు శ్రీ అమృత ఆసుపత్రి వైద్య సేవలను ఇక నుండి కాకినాడ జన్మభూమి పార్క్ దగ్గరలో ఉన్న శ్రీ అహోబిలం ఆసుపత్రిలో అందిస్తున్నట్లు అమృత ఆసుపత్రి అధినేత డాక్టర్ చిట్ల కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నామని, జనరల్, మెడికల్, క్రిటికల్ వంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎప్పటిలాగే తమను ఆదరించాలని కిరణ్ కోరారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు, పంతం వెంకటేశ్వరరావు, నానాసి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కుడా చైర్మన్ తుమ్మల బాబు, సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, నల్లిమిల్లి శేషారెడ్డి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, దుగ్గన బాబ్జీ, నందమూరి వినోద్, నల్లం శ్రీనివాస్, పోతుల విశ్వం, పాటంశెట్టి సూర్యచంద్ర, టైటాన్ నగేష్, రాజారపు మహేష్, కడలి ఈశ్వరి, వైడి రామారావు, పిల్లి సత్యనారాయణమూర్తి, వైద్యులు ఏ శ్రీమన్నారాయణ, ఏ ఆదిత్య సత్యప్రసన్న, కామేశ్వరరావు, బాలకృష్ణ, బొండా సూర్యారావు, ఆనంద్, ఎన్ఎస్ మూర్తి, విక్రమ్ కుమార్, రమాదేవి, కొండమూరి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. నేను డాక్టర్ శ్రీమన్నారాయణ, ఆర్థోపెడిక్ సర్జన్. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కాకినాడలో ఆర్థోపెడిక్స్, దాని తర్వాత డాక్టర్ ఆదిత్య ప్రసన్న గారు ఎవరైతే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఆయన కూడా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నాం. మేమిద్దరం కలిసి ఇక్కడ అహోబిలం హాస్పిటల్ 5 సంవత్సరాల ముందు స్టార్ట్ చేశాము. మేము అమృత హాస్పిటల్లో కూడా భాగస్వామ్యులమే. వాళ్ళు మా అహోబిలం హాస్పిటల్లో కలవడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళి ఆరోగ్య దాంట్లోనూ ఇంకా మంచిగా అందించాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కిరణ్ మాట్లాడుతున్నానండి. ఈ రోజు అమృత హాస్పిటల్ బిల్డింగ్ ని శ్రీ అహోబిలం హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నాం అండి. అమృత హాస్పిటల్ గత 10 సంవత్సరాల నుంచి కాకినాడలో మీ అందరికీ సేవలు అందిస్తూ ఉంది. ఆ అమృత హాస్పిటల్ ఇంతకు ముందు భానుగుడిలో, శ్రీనగర్ లో ఉన్నటువంటి బిల్డింగ్ ని అహోబిలం హాస్పిటల్ బిల్డింగ్ కి షిఫ్ట్ చేశాము. ఇక్కడ మాకు మీ అందరికీ కూడా అంటే ప్రజలందరికీ కూడాను ఇంతకు ముందు ఎలాగైతే సరసమైనటువంటి ధరలు, తక్కువ ధరలతోటి ఉన్నతమైనటువంటి వైద్యం చేస్తామో అదే విధంగా వైద్యాన్ని అనేటువంటిది చేయబడటం జరుగుతుంది. మొత్తం అన్ని బ్రాంచ్లు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థో, గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, ఎనస్థీషియా సర్వీసెస్, క్రిటికల్ కేర్ సర్వీసెస్, ఎటువంటి ఎమర్జెన్సీలు అయినా కానీ 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారు. డాక్టర్స్, ఎనస్థిస్టులు, ఆర్థోపెడిషియన్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుంటూ ఇదే విధంగా గత 10 సంవత్సరాల నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రజలందరికీ కూడాను ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.